వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి కాటా ఈ ఇద్దరు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్లు. ఏ రాష్ట్రంలో పనిచేసినా, ఏ శాఖలో ఉన్నా తమదైన ప్రత్యేకమైన మార్క్ చూపిస్తూ ఉంటారు. శాఖల పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా వీరికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. వీరు ఏం చేసినా కూడా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. మామూలుగా ఇద్దరు వేర్వేరు పోస్టింగ్ లో ఉంటేనే నిత్యం వార్తల్లో ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లు ఇప్పుడు ఒకే పోస్టింగ్ లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల పోస్టింగ్స్ గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. మరి ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరి స్టైల్ ను వారు ఫాలో అవుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక శాఖల్లో పనిచేసిన వీరిద్దరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్మితా సబర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కలెక్టర్ గా పనిచేశారు. పలు జిల్లాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో సీఎం కేసీఆర్ ఆమెను తన టీంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్మిత సీఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె సీఎం సెక్రటరీగానే సేవలు అందించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడంతో ఆమెను ప్రాధాన్యత లేని ఫైనాన్షియల్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూసుకుంటోంది. ఇటు ఆమ్రపాలి సైతం తెలంగాణలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కలెక్టర్ గా ఉండగానే ట్రెక్కింగ్ కి వెళ్లడం, ట్రెండీ థింగ్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపీ తెలంగాణ విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి ఆ తర్వాత తెలంగాణకు వెళ్లిపోయారు. కానీ తాజాగా కేంద్రం ఆమెను ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోనే సేవలు అందిస్తానని క్యాట్ ను, హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె అమరావతికి వచ్చి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే పబ్లిక్ లో వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఇద్దరికి ఒకటే పోస్టింగ్ అంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏపీలో రిపోర్ట్ చేసిన ఆమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం. సేమ్ టైంలో తాజాగా తెలంగాణలో జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో స్మితా సబర్వాల్ కు టూరిజం సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్. దీంతో నిత్యం ప్రజల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ఇద్దరికి ఇప్పుడు ఒకే పోస్టింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో టూరిజంలో ఈ ఇద్దరు మహిళా అధికారుల పాత్ర ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. వీరిద్దరూ తమదైన శైలిలో టూరిజం ని మరింత పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నారు.